నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా. ఈ నెల 5 నుంచి దరఖాస్తులు తీసుకునే ఛాన్స్. అమరావతిలో 2733 కోట్ల పనులకు ఆమోదం. ఏపీ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్. సిఎంఆర్ కాలేజ్ ఇష్యూపై నివేదిక ఇవ్వండి. సైబరాబాద్ సిపికి మహిళా కమిషన్ ఆదేశం. ఢిల్లీలో హీటెక్కిన పాలిటిక్స్. ఆప్ బీజేపీ మధ్య పోస్టర్ ఫైట్. చిన్మయ్ కృష్ణదాస్కు దక్కని ఊరట. చటోగ్రామ్ కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణ. దలాల్ స్ట్రీట్లో బుల్ రైజ్. 6 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద. మను భాకర్, గుకేష్కు ఖేల్ రత్న. 32 మందికి అర్జున, 5గురికి ద్రోణాచార్య అవార్డ్స్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్. మహేష్ రాజమౌళి సినిమా స్టార్ట్. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రైతు భరోసాకు ఐటీ చెల్లింపు, భూమి పరిమితి పెట్టవద్దని కమిటీ అభిప్రాయపడింది. అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ వంటి వాటి ద్వారా సాగు భూములు గుర్తించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరగనున్న భేటీతో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేసే అవకాశం ఉంది. RRRపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎం సమీక్ష నేపథ్యంలో R&B అధికారులు సమావేశం నిర్వహించుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి సంబంధించి సీఎస్తో జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ అధికారిక బృందం భేటీ అయింది. శివశంకర్, నాగేశ్వరరావు నేతృత్వంలోని అధికార బృందం మంత్రి కోమటిరెడ్డి నేతృత్వంలో దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రయత్నం చేసింది. దక్షిణ భాగం RRRకు భూసేకరణ, అటవీ అనుమతులు, ఇతర అంశాలపై సీఎస్ శాంతికుమార్తో 2 గంటల పాటు అధికారులు భేటీ అయ్యారు. ఇక దక్షిణ భాగం RRRను కూడా కేంద్రం చేపట్టాలని ఇదివరకే తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిపాదించింది. దీనిపై ఇంతకుముందే ముఖ్యమంత్రి లేఖ కూడా రాశారు. రేపు ముఖ్యమంత్రిని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ అధికార బృందం కలుస్తుంది. ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో 2733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న 2 పనులకు ఆమోదముద్ర వేసింది. అలాగే మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్కు అంగీకారం తెలిపింది. కేబినెట్ వివరాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు. అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 1,44,00,000లో 90%, నాకు తెలిసి 90% అనుకుంటాను, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేవలం 10% 10 or 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు, వసతులు అన్నీ కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే అడిషనల్గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా 7:1 నిష్పత్తిలో, ఇందాక ఏదైతే 7,64,00,000 చెప్పానో 7:1 నిష్పత్తిలో, అంటే 6.51 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషను, 93 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. తిరుపతిలో 2,723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ వర్క్స్ని క్యాన్సిల్ చేసి వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా ఏడీబీ ఎవరైతే ఈ అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారో వారి సూచనల మేరకు ఈ ఇంతకుముందు ఉన్న టెండర్లన్నింటిని కూడా రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ని పిలవటానికి సూచనలు చేయడం జరిగింది.
సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మెసెస్ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో 119 మెగావాట్లు విండ్ ఎనర్జీ, 130 మెగావాట్లు సోలార్ హైబ్రిడ్తో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం జంగాలపల్లి గ్రామంలో ఎల్పిఎం నెంబర్ 1435లో 40 ఏకర్స్ భూమిని ఐఆర్ బెటాలియన్ స్థాపనకు హోంశాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించింది. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి మరియు స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం సర్వే నెంబర్ 110/2లో 6.35 ఎకరాల భూమిని బదలాయించేందుకు ఈఎస్ఐ హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి డైరెక్టర్ జనరల్ ఈఎస్ఐ హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి బదలాయించేందుకు చేసిన ప్రతిపాదన కూడా మంత్రి మండలి ఆమోదించింది. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 5, 6, 7 తేదీల్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఇంటింటికి సౌర విద్యుత్, ప్రకృతి వ్యవసాయం వంటి పలు పథకాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు చేస్తారు. ప్రభుత్వ పనితీరు, స్థానిక అవసరాలపై కుప్పం ప్రాంత ప్రజలతో చంద్రబాబు నేరుగా మాట్లాడతారు. ₹1 ఇచ్చేందుకు వెనుకాడను, కానీ ఒక మంచి పుస్తకం ఇవ్వాలంటే ఆలోచిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన 35వ పుస్తక మహోత్సవాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. 11 రోజుల పాటు పుస్తక మహోత్సవం జరగనుంది. పుస్తక పఠనం లేకుంటే తన జీవితం ఏమయ్యేదో అని ఆందోళన వ్యక్తం చేశారు. తాను కోరుకున్న జీవితం పుస్తకాల్లో కనిపించిందన్నారు ఆయన. రాజకీయాల్లో ఇంత బలంగా నిలబడ్డాను అంటే అది కేవలం పుస్తక పఠనంతోనే సాధ్యపడిందన్నారు పవన్ కళ్యాణ్. అసలు ఈ రోజున ఇలాంటి వేదిక లేకపోతే నాకు ఎప్పటికీ కూడా వేదిక పేరున్న ఈ మహానుభావుల గురించి నాకు తెలిసినది కాదు. చదివేవాడేమో కానీ నాకు ఎప్పుడు కళ్ళతో ఒక చూసే అవకాశం కలిగేది కాదు. సో అందుకని ఇలాంటి సాహితీవేత్తలందరూ కూర్చోవడానికి గ్రంథాలయాల్ని వేదికగా చేయాలి. చుట్టూ కల్చరల్ సెంటర్స్, లిటరీ సెంటర్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాను. ఎందుకంటే దీన్ని ఒక ఉద్యమం లాగే చేయాలి. ఎందుకంటే మనం 2047లో ఒక అద్భుతమైన ప్రగతి చెందిన రాష్ట్రం అవ్వాలి అంటే మనం కూర్చొని జ్ఞానం ఉన్న సమాజం లేకపోతే, సాహిత్యం మీద ఒక బలమైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి సమూహం లేకపోతే మనం ఏమి చేయలేం. మన చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క పుస్తకం మీరు చూస్తే మీరు ఆలోచించాల్సింది, ఆ పుస్తకం రాసిన ఒక పేజీ మనం రాయగలమో మనం ఆలోచించాలి. పుస్తకం నచ్చిందా నచ్చలేదా సెకండ్. అసలు రాయాలంటే ఎంత కష్టపడాలి. భాషలో ఏముంటుందని, ఉచ్చారణం ఏముంటుందని, మనం మాట్లాడేటప్పుడు తప్పులు దొరలకుండా, రాసేటప్పుడు తప్పులు దొరలకుండా రాయాలంటే ఎంత కష్టపడాలి. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ముందు చాలా గౌరవం పెరుగుతుంది రచయితల. అలాగే తర్వాత మనం నచ్చినాయిగా అది మనం ఎలా ప్రభావితం చూపించినాయి. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కానీ ఒక్కొక్క రచనలు, అలాగే ఎంతమంది కాంటెంపరీ రచయితలు మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ దృక్పథం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి మనస్ఫూర్తిగా మీకు జ్ఞానాన్ని పెంపొందించేది ఇలాంటి బుక్ ఫెయిర్స్. కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాగా గుర్తించిన కడపలో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పరిశీలించారు. జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలో డ్వాక్రా మహిళలు ప్రభుత్వ శాఖలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను కలెక్టర్ శ్రీధర్ కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం పర్యాటక కేంద్రమైన గండికోటలో సూర్యాస్తమయాన్ని జితేంద్ర సింగ్ వీక్షించారు. అక్కడి నుంచి పెన్నా లోయను సందర్శించి మంత్రముగ్ధులయ్యారు. First lot, 115 such districts were identified throughout the country. One of them is the Kadapa district in Andhra Pradesh. And this is very scientifically determined parameter. We have 49 indices, including health, literacy, education, the financial inclusion, the status of the women. And depending on those indices, there is a continuous competitive process among the districts within the state and vis-a-vis states across the country. So in a certain index, a district may be standing at a certain rank, it may be different rank at the other index.
So it is not necessarily a backward district, but it is a district which is aspiring to increase its index level of development. And in that process, today we are here to assess the status of the Kadapa district. I am glad the honorable MLAs, both of them are there. ఫార్ములా ఈరేస్ కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఇవాళ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారణలో ఉండగా ఆయన విచారణకు హాజరు కాలేదు. విచారణకు రావడానికి మరింత సమయం కావాలంటూ ఫార్ములా ఈరేస్ కేసు దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టర్కు బిఎల్ఎన్ రెడ్డి మెయిల్ చేశారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ ఇష్యూను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ అసలు ఏం జరిగిందో విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ సిపిని ఆదేశించింది. మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ ఇష్యూను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ అసలు ఏం జరిగిందో విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ సిపిని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, సిఎంఆర్ కాలేజ్ ఇష్యూకి సంబంధించి మహిళా కమిషన్ ఏం చెప్పింది? రమణబాబు, మేడ్చల్ జిల్లా కందకోయలో ఉన్నటువంటి సిఎంఆర్ మహిళా వసతి గృహంలో జరిగినటువంటి ఏదైతే బాత్రూమ్ లో ఉన్నటువంటి వీడియోను సీసీ ఫుటేజ్ పెట్టి రికార్డ్ చేశారు. మరోవైపు బాత్రూమ్ లో ఉన్నటువంటి వెంటిలేషన్ నుంచి కొంతమంది చూస్తున్నారంటూ కూడా ఇప్పటికే అక్కడ వసతి గృహంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా అంత పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం నుంచి మనం చూస్తా ఉన్నాం. ఇటు ఏబీపీ కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాలంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితుల నేపథ్యంలో దీనిపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ విచారణకు ఆదేశించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కూడా సైబరాబాద్ సిపిని కూడా ఆదేశించినట్టుగా తెలిసింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు ఇప్పటికే 5 అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని వారి సెల్ ఫోన్ లో ఉన్నటువంటి డేటాను మొత్తం కూడా రిట్రీవ్ చేసే ప్రయత్నం అయితే ఒకవైపు పోలీసులు చేస్తా ఉన్నారు. కాలేజీకి సంబంధించిన ఘటనలో ఇప్పటికే వార్డెన్ ప్రీతిరెడ్డిపై అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో వార్డెన్ ప్రీతిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికల హాస్టల్లో బాత్రూమ్ పక్కనే ఉన్నటువంటి వంట రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ లో వాళ్ళే వీడియోలు తీశారని కూడా విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేయడం, విద్యార్థుల నుంచి కొంత స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేసుకొని ప్రస్తుతం ఈ కోణంలోనే కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒకవైపు పరిశీలిస్తా ఉన్నారు. మొత్తానికి అయితే మహిళా కమిషన్ సీరియస్ కావడంతో దీనికి సంబంధించిన నివేదికనైతే సైబరాబాద్ సిపి మహిళా కమిషన్ కి అయితే ఇవ్వనున్నారు. ఓకే, థ్యాంక్ యూ అమర్. మేడ్చల్ జిల్లా దగ్గరలో ఉన్న సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమ హాస్టల్స్ బాత్రూముల్లో కెమెరాలు అమర్చారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 300 వీడియోలు రికార్డ్ చేశారని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. విద్యార్థినుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినుల వసతి గృహంలో కొందరు సెల్ ఫోన్లతో వీడియోలు చిత్రీకరిస్తున్నారని నిన్న రాత్రి విద్యార్థినుల ఆందోళనకు దిగారు. పోలీసులు ఇప్పటివరకు 5 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీడియోలు చిత్రీకరిస్తున్న సమయంలో కిటికీలపై కొన్ని చేతిముద్రలు ఉండడాన్ని గమనించిన విద్యార్థినులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. 5 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. పోలీసులు విద్యార్థినుల వసతి గృహాలను పరిశీలించి వారు కొన్ని గదులు సిబ్బందికి అనుసంధానం చేసి ఉన్నాయని తెలిపారు. అలా ఉండడం వల్ల వీడియోలు తీయడానికి ఆస్కారం ఉందన్నారు. బాత్రూంల వెంటిలేటర్లు ఇతర గదులకు అనుసంధానం చేసి ఉన్నాయన్నారు. అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో వీడియోలు తీశారా, డిలీట్ చేశారా అనే విషయాలను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకుంటున్నామని తెలిపారు. ఒకవేళ అదే నిజమైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు. రాత్రి సిఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్ పక్కన ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపించినట్టుగా ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వార్డెన్ నోటీస్ తీసుకుపోవడం జరిగారు. అయితే ఈ క్రమంలో
అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియో దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది, యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందా అని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూములు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదన్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ కాలేజు ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హిడెన్ కెమెరా అనేది లేదు. ఇక్కడ ఏమి సమాచారం కొమురం భీం ఆసిఫాబాద్లో ఎంబీబీఎస్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లని నియమించాలని మెడికల్ కాలేజ్ ముందు విద్యార్థులు ధర్నా చేపట్టారు. కాలేజీలో సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. హాస్టల్స్ నుంచి మెడికల్ కాలేజీకి రావాలంటే రవాణా సౌకర్యం కల్పించడం లేదన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని కిందటి మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరపనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రేపు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని సర్కార్ నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్లే వాళ్ళకి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. పండుగ రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ 6 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ, కాకినాడ టౌన్, హైదరాబాద్, కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేకంగా సర్వీసులు నడపనున్నట్టు ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్స్ ఈ నెల 9, 10, 11, 12 వరకు 4 రోజులు రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లకు టికెట్ రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం జనవరి 2వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అందుబాటులోకి వస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. ఈ రైళ్లలో స్లీపర్, జనరల్ బోగీలు, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ఉండనున్నాయి. ఈ రైళ్లు చర్లపల్లి, మల్కాజ్గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. కాచిగూడ, కాకినాడకు ఈ నెల 9, 11 తేదీల్లో రాత్రి 8:30 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్లో బయలుదేరి ఆ తర్వాత రోజు ఉదయం 8 గంటల కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది. అలాగే కాకినాడ టౌన్, కాచిగూడ మధ్య నెల 10, 12న కాకినాడలో సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. అలాగే హైదరాబాద్, కాకినాడ రైలు నెల 10వ తేదీన సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి మరుసటి రోజు 11వ తేదీ ఉదయం 7 గంటల 10 నిమిషాలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఈ నెల 11వ తేదీ రాత్రి 8 గంటలకు కాకినాడలో బయలుదేరి 12వ తేదీ ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటుంది. ప్రకాశం జిల్లా వాసుల్ని భూ ప్రకంపన వదంతులు మరోసారి వణికించాయి. ప్రకాశం జిల్లాలో గత 2 వారాలుగా వరుసగా భూ ప్రకంపన వార్తలు స్థానికులకు కంటిమి కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ముండ్లమూరు మండలంలో భూకంపం సంభవించిందన్న సమాచారంతో ప్రజలు హడలిపోయారు. 1 సెకండ్ పాటు భూమి కంపించిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ప్రకాశం జిల్లాకు ఏమైంది, తరచూ భూకంపం రావడం ఏంటంటూ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత నెల 21, 22, 23 తేదీల్లో ఇదే జిల్లాలో వరుసగా భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ముండ్లమూరు మండలంలో గత నెల 25న ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు పర్యటించి భూ ప్రకంపనలపై స్థానికులకు అవగాహన కల్పించారు. భూకంపం వదంతులు నమ్మొద్దని శాస్త్రవేత్తలు భరోసా ఇచ్చారు. శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుందో లేదో అని తనకు అనుమానంగా ఉందన్నారు. ప్రధాని మోడీ తన పదవీకాలాన్ని పూర్తి చేసుకోలేకపోవచ్చని, కేంద్ర ప్రభుత్వంలో అస్థిరత ఏర్పడితే మహారాష్ట్రలో కూడా ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉందన్నారు రౌత్. మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. ఏక్నాథ్ షిండేకు తన సొంత పార్టీపైనే నియంత్రణ లేదన్నారు. పార్టీ పరంగా ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా వద్దకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉన్నారని,
ఎద్దేవా చేశారు. కానీ బాలాసాహెబ్ సిద్ధాంతాలతో నడుస్తున్న తమ శివసేన యూబీటీ విధానాలు ఇలాంటి వాటికి విరుద్ధమని, తాము ఎవరి ముందు తల వంచాల్సిన పని లేదన్నారు సంజయ్ రౌత్. దేశద్రోహం కేసులో బంగ్లాదేశ్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్కు కోర్టులో ఊరట లభించలేదు. ఆయన బెయిల్ పిటిషన్ను చటోగ్రామ్ కోర్టు తిరస్కరించింది. బెయిల్ కోసం 11 మంది లాయర్ల బృందం ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు. బంగ్లాదేశ్లోని చటోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో 30 నిమిషాల పాటు ఈ బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రస్తుతానికి ఆయనకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గతేడాది నవంబర్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ బంగ్లా జాతీయ జెండాను అగౌరవపరిచారనే అభియోగాలపై 2024 నవంబర్ 25న పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన తరపున వాదనలు వినిపించేందుకు ఓ న్యాయవాది ప్రయత్నించగా అతడిపై ఆందోళనకారులు దాడి చేశారు. మరో సీనియర్ న్యాయవాది కేసును టేకప్ చేయగా ఆయనపై కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో చిన్మయ్ కేసును వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు చిన్మయ్ భాగస్వామిగా ఉన్న సమ్మిళిత సనాతన జాగరణ్ జ్యోతి అనే సంస్థ 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటు చేసింది. లాభాలే లాభాలు. ఎస్, దలాల్ స్ట్రీట్లో బుల్ రైజ్ అయింది. ఒకే రోజు మదుపర్ల సంపద 6 లక్షల కోట్లు పెరిగి 450 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 1436.30 పాయింట్ల లాభంతో 79,943.71 వద్ద ముగిగా, నిఫ్టీ సైతం 445.75 పాయింట్ల లాభంతో 24,188.65 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క సన్ ఫార్మా మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ షేర్లు రాణించాయి. జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అవార్డులను నెల 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోనున్నారు. నలుగురికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు ప్రకటించారు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత గుకేష్, షూటింగ్లో ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్, హాకీ క్రీడాకారుడు హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్ విభాగంలో ప్రవీణ్ కుమార్కి ఖేల్ రత్న అవార్డులను కేంద్రం ప్రకటించింది. 32 మందికి అర్జున్ అవార్డులు ప్రకటించిన కేంద్రం 2కి లైఫ్ టైం అర్జున్ అవార్డులు ప్రకటించింది. 3కి రెగ్యులర్ ద్రోణాచార్య అవార్డులను ద్రోణాచార్య లైఫ్ టైం కేటగిరీలో 2 అవకాశం దక్కించుకున్నారు. 3 యూనివర్సిటీలకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అవార్డులు దక్కాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆట తీరుపై తాను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. డ్రెస్సింగ్ రూమ్లో లుకలుకలంటూ వస్తున్న కేవలం వార్తలు మాత్రమే అని, వాస్తవాలు కాదన్నాడు. డ్రెస్సింగ్ రూమ్లో ఒకే ఒక్క విషయంపై చర్చిస్తామని, అది ఆటగాళ్ల ప్రదర్శన గురించి మాత్రమే అన్నారు. క్రికెటర్లు, కోచ్కు మధ్య చర్చ డ్రెస్సింగ్ రూమ్ వరకు పరిమితం కావాలని, అవి బయటికి రాకూడదని సూచించాడు. టీం చర్చల్లో నిజాయితీ కలిగిన వ్యక్తులు ఉన్నంత వరకు భారత క్రికెట్ భద్రంగా ఉంటుందన్నాడు గంభీర్. ఇక సిడ్నీ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్లో తుది జట్టులో రోహిత్ ఉంటాడా లేదా అనే ప్రశ్నకు గంభీర్ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. శుక్రవారం మ్యాచ్ రోజు పిచ్, వెదర్ను అంచనా వేశాకే తుది జట్టును ప్రకటిస్తామన్నాడు గౌతమ్ గంభీర్. రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో చరణ్ యాక్షన్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. శంకర్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. కలెక్టర్ కి ఆకలిస్తుందంట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు. నేను సైడ్ సత్యం, మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్లో వెళ్తుంది. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్? తనెవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. నీకు నాకు సెట్ అవుతుంది. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా, ఒప్పుకో.
బొబ్బిలి మోపిదేవి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్త ఆగదు, నిజం దాగదు.